కాంగ్రెస్ పాలనలో శాంతి భద్రతలు అడుగంటాయి. రోజు రోజుకు క్రైమ్ పెరుగుతూనే ఉంది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిస్టారం గ్రామంలో దారుణం జరిగింది. వ్యభిచార గృహం నడపొద్దని చెప్పిన గ్రామస్తులపై నిర్వాహకులు దాడికి పాల్పడ్డారు. అంబేద్కర్ నగర్ శివారులోని ఈ వ్యభిచార గృహ నిర్వాహకులు రెచ్చిపోయారు. వ్యభిచార కార్యకలాపాలు జరపొద్దని గ్రామస్తులు హెచ్చరించడంతో కొబ్బరి బోండాల కత్తితో దాడి చేశారు. ఈ దాడిలో మరోజు నాగేశ్వరరావు చేతికి తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. లంచాలు తీసుకుంటూ పోలీసులు వ్యభిచార గృహ నిర్వాహకులకు సహకరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. దాడికి పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దానివల్ల మా ఊరి పవర్ గురించి మేము పోయి హెచ్చరించినాం. 2 రోజులు అవుతుంది హెచ్చరించినాం. మళ్ళీ పోయినాం. ఏంటంటే ఎందుకు ఎలాంటి చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, ఎందుకు వెళ్ళలేదని చెప్పి అన్నందుకే మా మీద దాడి చేశారు. కత్తులతో దాడి చేశారు మా ఇద్దరి మీద. అంటే వాళ్ళు ఏ ఊరు వాళ్ళు అనేది మాకు తెలియదు. తిరువూరు నాగమణి అది దాడి చేశారు.